ఫైనల్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీనైతే ఇచ్చిందండి. థియేటర్స్ విషయంలో మెయిన్‌లీ 'గాలోడు' మూవీకి థియేటర్స్ పెంచే విషయంలో చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. నిన్నటికి ఇవాల్టికి ఆల్మోస్ట్ 300 షోస్‌ని మనకి 300 షోస్ పెంచడం అంటే అది నార్మల్ విషయం కాదు. అండ్ చాలా థియేటర్స్‌ని కూడా పెంచారు. చాలా చోట్ల హైదరాబాద్‌లోనే ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్‌ని ఇంక్రీజ్ చేశారు. రియల్‌గా నిన్నటికి ఇవాల్టికి చాలా అంటే చాలా యాడ్ అవుతున్నాయి. అండ్ ఈవినింగ్ లోపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయి మనకి థియేటర్స్ అన్ని టికెట్స్ ఓపెన్ అయ్యే లోపు మనకి చాలా థియేటర్స్ పెంచే అవకాశాలు అండ్ షోస్ పెంచే అవకాశాలు అయితే క్లియర్ గా అవపడుతున్నాయి. అండ్ రియల్ గా ఫ్యాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. బుక్ మై షోలో మనకి ఇంట్రెస్ట్ బటన్ ఆల్మోస్ట్ 20,000 ప్లస్ ఇంట్రెస్ట్ పీపుల్స్ చూపిస్తున్నట్టు చూపిస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు కూడా థియేటర్స్ రేట్ పెరుగుతుంది. అండ్ రేపు టాక్ వచ్చినాక ఇంకా మరిన్ని థియేటర్స్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్క్రీన్స్ కూడా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ 600 to 700 షోస్ ప్రజెంట్ మార్నింగ్ వరకు అయితే అవపడుతున్నాయి. సో ఈవినింగ్ లోపు రేపు మార్నింగ్ టాక్ వచ్చే లోపు ఆల్మోస్ట్ 1000+ షోస్ మనకి 'గాలోడు' మూవీ పడే ఛాన్స్ అయితే క్లియర్ గా అవపడుతున్నాయి. రియల్ గా నేనైతే సూపర్ గా హ్యాపీగా ఉన్నాను. అండ్ థియేటర్స్ లీస్ట్ చెప్పే ముందు ఇవాళ ఈవినింగ్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది 'గాలోడు' సినిమాకి. సో దానికి సంబంధించి ఫ్యాన్స్ చాలా మంది ట్విట్టర్ లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నారు. సో 'గాలోడు' హ్యాష్ ట్యాగ్ కానీ, 'గాలోడు డే' హ్యాష్ ట్యాగ్ కానీ, సుడిగాలి హ్యాష్ ట్యాగ్ కానీ, సో ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ తో ఫ్యాన్స్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. కంపల్సరీ ఈ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసి ఒక బజ్, ఒక పాజిటివ్ టాక్ అనేది మీరు క్రియేట్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి ట్విట్టర్ ట్రెండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయండి. రీసెంట్ గా క్రియేట్ చేసిన ట్విట్టర్ ట్రెండ్ బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ చాలా ఇంపార్టెంట్, రేపు మార్నింగ్ రిలీజ్ కాబట్టి. సో దీనిలో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఒకసారి థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే హైదరాబాద్ లో 44 షోస్ 44 థియేటర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 120 షోస్ ని యాడ్ చేశారు. అండ్ వరంగల్ కి వచ్చేసరికి 4 థియేటర్లో 13 షోస్ ని పెట్టారు. వైజాగ్ 16 థియేటర్స్లలో 54 షోస్ ని పెట్టారు. ఖమ్మం 1 థియేటర్లో 4 షోస్, బెంగళూరులో 6 థియేటర్స్లలో 11 షోస్, కొత్తగూడెంలో 1 థియేటర్లో మనకి 4 షోస్, చెన్నైలో 1 థియేటర్లో 1 షో, ఇలా చాలా థియేటర్స్ అయితే ఇంక్రీజ్ చేస్తూ షోస్ ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ చాలా మంది అడుగుతున్నారు, అన్న హైదరాబాద్ థియేటర్ లీస్ట్ కొంచెం అవైలబుల్ గా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో మనకి అమీర్పేట్ లో ప్లాటినం థియేటర్, నారపల్లిలో ఏసియన్ ముక్తా థియేటర్, ఉప్పల్లో వచ్చేసరికి ఏసియన్ సినీ స్క్వేర్ ఉంది, ఈసీఐఎల్ లో వచ్చేసరికి ఏసియన్ రాధిక ఉంది, ఉప్పల్లో వచ్చేసరికి రాజలక్ష్మి థియేటర్ ఉంది, నాచారం వచ్చేసరికి వైజయంతి సినిమా ఉంది, హైదరాబాద్ సినీపోల్స్ లో ఉంది, ఎల్బీ నగర్ బీవీకే మల్టీప్లెక్స్ లో ఉంది, హైదరాబాద్ సినీపోల్స్ మల్కాజిగిరి థియేటర్ లో ఉంది, హైదరాబాద్ మహాలక్ష్మి కాంప్లెక్స్ కోతపేటలో ఉంది, అండ్ గచ్చిబౌలి ఏఎంబి సినిమాస్లలో ఉంది, అండ్ జీడిమట్లలో ఉంది భుజంగ థియేటర్, అండ్ కాటేడన్ ఏసియన్ థియేటర్ ఉంది, కర్మంగట్ సినీ టౌన్ ఇండ్రా థియేటర్ లో ఉంది, మనకి చింతలు వచ్చేసరికి ఏసియన్ షాలో ఉంది, అండ్ అత్తాపూర్ వచ్చేసరికి ఏసియన్ ఎంక్యూబ్ లో ఉంది, అత్తాపూర్ లో మనకి సినిపోల్స్ మంత్రాలో కూడా ఉంది, అండ్ హైదరాబాద్ నిజాంపేటలో వచ్చేసరికి జీపేర్ మల్టీఎక్స్ లో ఉంది, అండ్ హైదరాబాద్ ఐనాక్స్ వచ్చేసరికి జేఎస్ఎం మాల్ ఉంది, బంజారా హిల్స్ వచ్చేసరికి ఐనాక్స్ జీవీకే 1 ఉంది, అండ్ మూసాపేట వచ్చేసరికి సినీ ప్రైడ్ లో ఉంది, అండ్ కూకట్పల్లి వచ్చేసరికి 70mm మల్లికార్జున థియేటర్ లో ఉంది, అండ్ దిల్సుఖ్ నగర్ వచ్చేసరికి మెగా థియేటర్ ఉంది, అండ్ శంషాబాద్ వచ్చేసరికి ముక్తా A2 ఉంది, అండ్ గచ్చిబౌలి వచ్చేసరికి ప్లాటినం ఉంది, అండ్ దిల్సుఖ్ నగర్ వచ్చేసరికి ఏసియన్ గంగా ఉంది, హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ఉంది మల్టీప్లెక్స్ లో, అండ్ మాదాపూర్ వచ్చేసరికి పీవీఆర్ ఐకాన్ లో ఉంది, అండ్ గచ్చిబౌలి వచ్చేసరికి పీవీఆర్ యాట్రినం ఉంది, అండ్ సైబరాబాద్ వచ్చేసరికి పీవీఆర్ ఎన్ఆర్బిట్ ఉంది, హైదరాబాద్ లో మనకి మంజిల్లో వచ్చేసరికి పీవీఆర్ ఇరం మంజిల్ ఉంది, పంజాగుట్ట వచ్చేసరికి పీవీఆర్ నెక్స్ట్ గలేరియా ఉంది, అండ్ కూకట్పల్లి వచ్చేసరికి పీవీఆర్ నెక్సెస్ ఉంది, అండ్ ఆర్కే సినీప్లెక్స్ ఉంది పీవీఆర్ లో మనకి హైదరాబాద్, అండ్ కోంపల్లి వచ్చేసరికి ఏసియన్ సినిమాక్స్ ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్లలో సంధ్య 35mm ఇచ్చారు, అండ్ బాలాపూర్ లో వచ్చేసరికి సూపర్ సినిమాస్ లో ఉంది, పటాన్చెరు వచ్చేసరికి ఎస్వి సినీ స్క్వేర్ ఉంది, సికింద్రాబాద్ వచ్చేసరికి టివోలీ సినిమాస్ ఉంది, బురబండ వచ్చేసరికి విజేత 70mm ఉంది, అండ్ బాలనగర్ వచ్చేసరికి విమల్ 70mm ఉంది, సికింద్రాబాద్ అంజలి ఉంది, అండ్ సంతోష్ నగర్ వచ్చేసరికి యాదగిరి థియేటర్ ఉంది. సో ఇవి మనకి హైదరాబాద్ లో ఉన్నాయి. అండ్ ఇంకా మోర్ థియేటర్స్ యాడ్ అవుతున్నాయి, మోర్ స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి, మెయిన్లీ మోర్ షోస్ యాడ్ అవుతున్నాయి మెయిన్లీ. సో ఈవినింగ్ లోపు ఇంకా థియేటర్స్ కౌంట్ పెరిగి ఇంకా షోస్ యొక్క ఇంక్రీజ్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో గాలోడిని బిగ్ రిలీజ్ అయితే ప్లాన్ చేశారు. బిగ్గెస్ట్ రిలీజ్ అయితే మనకి అవుపడుతుంది క్లియర్ గా. సో గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే ఉండేటట్టు ఉన్నాయి. అండ్ ఫస్ట్ షో మనకి కలెక్షన్స్ అయితే సుధీర్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవపడే ఛాన్స్ అయితే క్లియర్ గా అవపడుతున్నాయి. సో ఇన్ని థియేటర్స్ లలో రిలీజ్ అవుతున్న సినిమాని ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపల్సరీ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కంపల్సరీ బిగ్గెస్ట్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ టుడే ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని, రేపు సినిమాస్ ని అస్సలు మిస్ అవ్వరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్, లైక్ బటన్, కమెంట్స్.